బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ పై పొలిటికల్ దుమారం రాజుకుంటుంది. విదేశాంగ మంత్రి జయశంకర్ టార్గెట్ గా రాహుల్ విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది. ఆపరేషన్ సింధూర్ పై జయశంకర్ పాక్ కు ముందే సమాచారం ఇచ్చారంటూ ఓ వీడియోను పోస్ట్ చేయడం వివాదానికి దారితీస్తుంది. దీనిపై బీజేపీ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. నిన్న జయశంకర్ మాట్లాడిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ప్రశ్నలు సంధించారు రాహుల్. ఆపరేషన్ సింధూర్ పై పాక్ కు ముందే సమాచారం ఇచ్చారని, దాంతో పాక్ టెర్రరిస్టులు అలర్ట్ అయ్యారన్నారు. ఇది పొరపాటు కాదని, నేరం అంటూ ఫైర్ అయ్యారు. జయశంకర్ చర్యలతో మనం ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయామో చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్. అయితే రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఎవరో చెప్తే రాహుల్ ప్రశ్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. జయశంకర్ విదేశాల్లో ఉండగా ఆరోపణలేంటని మండిపడింది. దౌత్య బృందాలు విదేశాలకు వెళ్లే సమయంలో ఇలా చేయడం ఏంటని ప్రశ్నించింది. ఎన్నిసార్లు నిజం చెప్పినా పదే పదే అదే అడిగితే ఏమనాలి అంటూ సెటైర్ వేసింది బీజేపీ. జయశంకర్ పై కాంగ్రెస్ ఆరోపణలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, రైట్ ప్రసన్న, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటు రాజకీయంగా కూడా కొన్ని వివాదాలు నెలకొన్నాయి. ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ సందర్భంలో పాకిస్తాన్ ను హెచ్చరించామంటూ కూడా ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించిన సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇటు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అంటే ముందే వారిని హెచ్చరించాము ఆపరేషన్ సింధూర్ సమయంలో అంటూ కూడా జయశంకర్ ఒక వీడియోను మాట్లాడిన నేపథ్యంలో దానికి సంబంధించి అందరూ కూడా ఆ వీడియో పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు జయశంకర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక దేశానికి సంబంధించిన సమాచారాన్ని ఏ విధంగా వారికి ఇస్తారు, ఆ అధికారం మీకు ఎవరు ఇచ్చారు, ఈ జరిగిన నష్టాన్ని ఎవరు బాధ్యత వహిస్తారనే అంశాలపై కూడా రాహుల్ గాంధీ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ను ప్రశ్నించారు. ఇటు విదేశాంగ శాఖ మంత్రి అట్లా మాట్లాడడం కూడా తప్పు అంటూ కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ ఇది కావాలని రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు అనేది కూడా ఇటు బీజేపీ కూడా ప్రతి విమర్శ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక ట్విట్టర్ వేదికగా పలుమార్లు అంటే సమాధానం రాకపోవడంతో మళ్లీ అడగాల్సి వస్తున్నట్టు కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ జయశంకర్ మాట్లాడే వీడియో కూడా పోస్ట్ చేస్తూ ఇటు ట్విట్టర్ వేదికగా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇటు ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టే సమయంలో ఇటు దాడులు చేయబోతున్నాం, అటు పాకిస్తాన్ ఆర్మీపై కానీ సామాన్య జనంపై కూడా ఎక్కడొక మేము దాడి చేయడం, కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రం మేము దాడి చేస్తున్నామని చెప్పే విధంగా కూడా వీడియో ఒకటి ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏ విధంగా దీన్ని ముందస్తు సమాచారం ఇస్తారు, ఈ అధికారం ఎవరిచ్చారు, జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారు, అసలు ఈ సమాచారం ఇచ్చిన తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కూడా ప్రతిదాడి చేసింది కాబట్టి ఈ ప్రతిదాడిలో భారత్ కు సంబంధించిన యుద్ధ విమానాలు ఎన్ని దెబ్బతిన్నాయి, ఎన్ని నాశనం అయ్యాయి, ఎన్ని యుద్ధ విమానాలు పాకిస్తాన్ నాశనం చేసింది అందుకు అధికారిక సమాచారం అనేది ఇవ్వాలి. ఇది భారతదేశ ప్రజలందరికీ కూడా తెలియాలి. ఇది ప్రజల సొమ్ము కాబట్టి వారందరికీ ఈ సమాచారం తెలియాల్సిన అవసరం ఉంది అనే విధంగా రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. కానీ దీనిపై కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా వివరణ ఇవ్వలేదు అనేది కూడా కాంగ్రెస్ విరుచుకుపడుతుంది. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ కూడా మరొక ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు, దాటివేసే ధోరణితో ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఈ విధంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు, ముందస్తు సమాచారం ప్రత్యర్థి శత్రు దేశానికి ఎందుకు ఇస్తారు, ఇవ్వడం ద్వారా వారు అప్రమత్తమై మనపై దాడి చేసిన నేపథ్యంలో మన విమానాలు కూడా దెబ్బతిన్నాయి, ఈ ఎన్ని విమానాలు దెబ్బతిన్నాయి అనేది ఎందుకు చెప్పడం లేదనేది కూడా కాంగ్రెస్ ప్రశ్నిస్తా ఉంది. కానీ ఇటు బీజేపీ అలాగే విదేశాంగ శాఖ నుంచి దానికి సంబంధించి ముందుగానే అంటే వెంటనే దానికి సంబంధించి ఖండించారు. ఇది అక్కడ ఏదైతే ఆపరేషన్ సింధూర్ తొలి దశలో చేసిన వ్యాఖ్యలు తప్ప ఆపరేషన్ స్టార్ట్ చేసిన మొదటి రోజు చేసిన వ్యాఖ్యలు కాదు. తొలి దశలో దీని ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయబోతున్నాము అనేది చెప్పాను తప్ప దీనికి సంబంధించి ముందు స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు కూడా వారికి చెప్పలేదు అనేది కూడా కొన్ని ఇండైరెక్ట్ వ్యాఖ్యలు అయితే వారు చేశారు. అంటే కేవలం వారిని హెచ్చరించే విధంగా చేసాం తప్ప మేము దాడి చేస్తున్నాము, సిద్ధంగా ఉండండి అనే విధంగా కూడా ఎక్కడ కూడా మేము చేయలేదు. తప్పుదో పట్టించే విధంగా కూడా రాజకీయ వ్యవహారంగా దీన్ని మలిచే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది అనేది కూడా విదేశాంగ శాఖ ఇటు కాంగ్రెస్ కానీ రాహుల్ గాంధీ, మాణిక్యం ఠాకూర్ ఇతర కాంగ్రెస్ నేతలు చేసే వ్యాఖ్యలు అయితే వారు ఖండిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇది దీన్ని తప్పుదో పట్టించే వ్యవహారంగా చూస్తున్నారు. ఇది దేశానికి సంబంధించింది, రాజకీయంగా సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించిన వ్యవహారం. దీన్ని ప్రత్యర్థుల్లాగా మాట్లాడుతున్నారు అనేది కూడా అంతర్గతంగా బీజేపీ నేతలు అంటే ఒక పాకిస్తాన్ నేతలు కానీ అక్కడున్న
ప్రజలు కానీ ప్రశ్నించిన విధంగా కూడా ఇక్కడ రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారు. ఇది దేశానికి సంబంధించి ఒక జాతికి సంబంధించిన అంశం. ఇది ఎంతో మంది పెహల్గామ్ లో చనిపోయారు. దానికి సంబంధించి ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి టార్గెట్ చేసి మేము దాడులు చేశాం. కానీ అక్కడ మేము ఎటువంటి సంకేతాలన్నీ వారికి ఇవ్వలేదు, ముందస్తు సమాచారం ఇవ్వలేదు అనేది కూడా వీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ వీడియోలో మాత్రం జయశంకర్ వారికి ముందుగా మేము హెచ్చరించాము, కానీ వాళ్ళు అలర్ట్ కాలేకపోయారు అనేది కూడా ప్రధానంగా జయశంకర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. ఆ వీడియోను కూడా ట్యాగ్ చేస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇక ఈ సమయంలో ఇది విదేశాలకు ఏదైతే ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి అంటే ఉగ్రవాదానికి సంబంధించి ప్రపంచ దేశాలకు తెలియజేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత 7 సభ్యుల బృందంతో వివిధ పార్టీలకు సంబంధించిన సభ్యులు దాదాపు 30 మంది వరకు కూడా వివిధ దేశాల్లో పర్యటించబోతున్నారు, దౌత్యవేత్తలు వెళ్లబోతున్నారు. ఈ సమయంలో కావాలని రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి మళ్ళీ పునరాలోచించుకోవాలి రాహుల్ గాంధీ. అంటే వేరే దేశానికి ఎవరో అడిగితే ఎవరే చెప్తే అడగమన్నట్లుగా కూడా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారు తప్ప ఒక దేశం తరఫున మాట్లాడే వ్యక్తిగా మాట్లాడటం లేదు, ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నేతగా మాట్లాడటం లేదు అనేది కూడా బీజేపీ డైరెక్ట్ గా విమర్శిస్తోంది. అంతర్గతంగా కూడా బీజేపీ నేతలందరూ కూడా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే యుద్ధానికి సహకరించకపోయినా పర్లేదు, కానీ ప్రత్యర్థి దేశాన్ని సహకరించే విధంగా కూడా మీరు మాట్లాడుతూ ఇప్పుడు బహిర్గతం చేయడం వల్ల రాహుల్ గాంధీకి ఏమొస్తుంది అనేది కూడా ఒక ప్రశ్న అయితే లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది బీజేపీ. అంటే ఇప్పుడు ఒకవైపు పాకిస్తాన్ భారత్ పై పైచేయి సాధించాము, పాకిస్తాన్ భారత్ కు సంబంధించిన అనేక విమానాలను, యుద్ధ విమానాలను కానీ ఎయిర్ బేస్ మేము ధ్వంసం చేశామంటూ కూడా పాకిస్తాన్ ప్రగల్భాలు పలుకుతోంది. అక్కడ కూడా వాళ్ళు సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి అనుకూలంగా ఇటు జయశంకర్ చేసిన వ్యాఖ్యలే వారు పైచేయి సాధించడానికి ప్రధాన కారణమా? అసలు ఎన్ని యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి, ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనేది కూడా అధికారికంగా భారత ప్రజలందరూ కూడా తెలియజేయాలి. కాబట్టి వారందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారికంగా ఎన్ని యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయనేది కూడా ఇది ఒక నేరంగా పరిగణించాల్సి ఉంటుంది. చెప్పకపోవడం వల్ల ఇది మౌనం వహించడం కాదు, ఇది అలసత్వం వహించడం కాదు. దేశ ప్రజలందరికీ కూడా అసలు యుద్ధం సమయంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎంత నష్టం జరిగింది అనేది కూడా తెలియజేయాలి. ఇటు ప్రత్యర్థి దేశం కూడా పైచేయి సాధించామని చెప్తుంది. కాబట్టి మన దగ్గర ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎన్ని యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయనేది కూడా తెప్పాలి అనేది కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే రాజకీయ విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఆపరేషన్ సింధూర్ అనేది. కానీ పాకిస్తాన్ పై మనందరం పైచేయి సాధించాం, ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరికాదు అనేది కూడా బీజేపీ ఒక వర్గం నేతలైతే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు విదేశాంగ శాఖ కూడా రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.